గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. నమస్తే వకున్నారా, అందరూ బాగున్నారు. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాని విడిచి వేరే దేశం వెళ్దాం అనుకుంటున్నాను. సో తిను మొజాంబిక్ వీసా తిన దగ్గర ఉంది ఆల్రెడీ కానీ మనం కూడా వెళ్ళలేదు, మనం చూడలేదు. సో నేను ఇప్పుడు ఎంబసీకి వెళ్తున్నాను. నా 3 పాస్పోర్ట్లు పెట్టుకుని. హౌ మెనీ పాస్పోర్ట్ యూ హ్యావ్? 2. ఈ అమ్మాయి దగ్గర 2 ఉన్నాయి. ఒకటి అయిపోయింది, ఒకటి తిరుగుతుంది కాబట్టి. సో మొజాంబిక్ వీసా అప్లై చేద్దాం. ఆన్లైన్లో అప్లై చేశాను, రిజెక్ట్ అయింది. మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ రిజెక్ట్ అయింది. ఎంబసీకి వెళ్ళి అప్లై చేస్తున్నాను. ఒకవేళ వస్తే అదృష్టం, దీంతో పాటు తిరగలుగుతాను. లేదు అంటే కనుక మరి అంతే, బిస్కెట్ దీనికి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడమే. సక్సెస్ఫుల్గా వీసా వచ్చేసిందండి. మొజాంబిక్ దేశం వెళ్ళబోతున్నాం. బాగుంటుంది మొజాంబిక్. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ అమ్మాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మొజాంబిక్ దేశానికి అండి. సో ఇప్పుడు మనం జోహానెస్బర్గ్లో ఉన్నాం. పొద్దున్న 6 అవుతుంది. 6 నుంచి 12 గంటలు, ఆల్మోస్ట్ 10 గంటల జర్నీ అనమాట. మొత్తం అంతా కలిపితే 12 గంటలు. మనం ఇప్పుడు మొజాంబిక్ యొక్క రాజధాని మపుతోకి వెళ్తున్నాం బస్సులోనమాట. పక్కనే ఆ ల్యాండ్ బార్డర్ల ద్వారా వెళ్తున్నాము. ఇది పోర్చుగీస్ సామ్రాజ్యాలు. ఇది డచ్ బ్రిటిష్ సామ్రాజ్యాలలో మొజాంబిక్ అనేది పోర్చుగీస్ సామ్రాజ్యాలు. పోర్చుగీస్ మాట్లాడతారు. ఆ రోజుల్లో గోవా నుంచి పోర్చుగీస్ వాళ్ళు ఆ భారతీయులను అక్కడ కూడా తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూడా 200 ఏళ్ల క్రితం భారతీయులు ఉన్నారు. అది చూపిస్తాను. చాలా బాగుంటుంది. బీచ్లు ఉంటాయి. చాలా అద్భుతమైన దేశం. అంటే చాలా లెస్ పీపుల్ ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా బాగుంటుంది. కొంచెం డేంజర్ కూడా, కానీ ఈ బార్డర్లో రాజకీయాలు అవి ఈ వీసాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా లంచాలు అవి మంచాలు అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. చూద్దాం అసలు బస్ జర్నీ ఎలా సాగబోతుందో, ఎలా వెళ్ళబోతుందో. ఆర్ యూ రెడీ? గుడ్. పొద్దున్నే లెగిసిపోయాం అనమాట. వెళ్దాం స్టేషన్కి వెళ్ళి టికెట్ అవి తీసుకొని జర్నీని ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కొత్త దేశానికి మొజాంబిక్కి. స్టేషన్ ఎలా ఉందో రికార్డ్ చేయకూడదు అన్నారు. సో టికెట్స్ అవి తీసేసుకున్నాను, వాటర్ బాటిల్ కొన్నాను అండ్ స్నాక్స్ కొన్నాను. అసలు ఏమీ రికార్డ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు చాలామంది ఎక్కడికక్కడ ఉన్నారు. చూడండి ఎంత పెద్దది ఉందో. పోలీసులు ఎక్కడికక్కడ రికార్డ్ చేయొద్దనే గోల. ఇదేనండి మా బస్సు. ఇదే ఇంటర్ కేప్ బస్సు. లెట్స్ గో. ఎల్లు కాలు పెట్టు. చాలా విషయాలు చెప్పాలి, నిద్ర వస్తుంది, పడుకుని పోతాను. బస్ దిగాక చెప్తాను. ఫస్ట్ స్టాప్ అదిగో. బస్ డ్రైవర్ ఏమన్నారంటే మమ్మల్ని తీసుకెళ్ళి, అంటే మా దగ్గర ఉన్న వీసా కాదట, అది జస్ట్ టెంపరీ వీసా అట. అక్కడికి వెళ్ళాక వీసా ఇస్తారట. బార్డర్లో మీకు లేట్ అయితే మిమ్మల్ని మీ లగేజ్ని దించేసి మేము వెళ్ళిపోతాం అని అన్నారు. దానికి అగ్రిమెంట్కి సైన్ చేయించారు. నేను ఓకే అన్నాను. అది అంటే ఇప్పుడు అదృష్టం ఉంటే మేము వెళ్తాం, లేదు అంటే మేము తర్వాత వెళ్తాం అంతే. మరి బస్సు అయితే మిస్ అయిపోతాయి, కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతాయి. అంటే వీసా అందరికీ వీసా ఉంది. అంటే వాళ్ళందరూ సౌత్ ఆఫ్రికా వాళ్ళు, లేదంటే మొజాంబిక్ వాళ్ళు. మేము ఇండియన్స్ కదా, అమ్మాయి పేరు. సో వీసా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చూడాలి. మొజాంబిక్ కొంచెం కాంప్లికేటెడ్ వీసా విషయంలో. అమ్మాయి ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నావు. చూడు మాకు ఇంకా లంచ్ బ్రేక్ ఉంది, బార్డర్ ఉంది. బార్డరు కొంచెం టెన్షన్గా ఉంది అంతే. లంచ్కి ఆపాడు. తినాదు అయితే భయం వేస్తుంది. ఇంకో గంటలో బార్డర్ వచ్చేస్తుంది, లంబోకా బార్డర్ అని చెప్పి. అక్కడ మాకు తెలిసిపోద్ది ఏంటి అని. ఇటా ఇటా అని చూద్దాం. వీసా రెడీ, డిపార్చర్ దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు, ఇది డిపార్చర్స్. అదిగోండి మొత్తం అదంతా డిపార్చర్స్. పెద్ద లైన్ ఉంది. బస్సు అక్కడ ఉంది. అదిగోండి మా బస్సు అక్కడ ఉంది. డిపార్చర్ దగ్గర ఉన్నాం. పెద్ద క్యూ ఉంది. ఎంత టైం పడుతుందో తెలియదు కానీ చాలా టైం పట్టేటట్లు పెద్ద క్యూ. సౌత్ ఆఫ్రికా ఇమిగ్రేషన్ అయిపోయింది బేగే, కానీ మొజాంబిక్ ఇమిగ్రేషన్ మాకు అవ్వలేదు. ఆడేటేదో అంటున్నాడు. సో బస్ డ్రైవర్ అన్నారు ఇంకా మేము ఎంతసేపు ఉండలేమని చెప్పి మా లగేజ్లు మాకు ఇచ్చి మీరు చావండి అని వదిలేశాడు. రాత్రి ఇక్కడ ఉంచేసారు. అమ్మ రాత్రి అంతా అవుతుంది.
మోసం కుట్ర దగ్గల తర్వాత మొత్తానికి బయలుదేరాం. రూమ్కి వెళ్ళాక అన్నీ చెప్తాను. ఎన్ని ఉన్నాయో మొత్తం లారీలు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మొజాంబిక్. మొజాంబిక్ అండి. రాత్రి వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. అసలు వీసాకి ₹1,00,000 ఖర్చు అయింది. చెప్తాను ముందు. తను ఇల్లు చూపిస్తుంది. 1500కు రూమ్ దొరికింది. చూడండి. పౌలా రూమ్ చూపించు. This is a laundry room. ఓకే. కిచెన్ రూమ్ బాగుంది. ఫ్రిడ్జ్ ఓవెన్ బాగుంది. చాలా బాగుంది. సూపర్. వస్తున్నాను. ఇది లివింగ్ రూమ్. అమ్మ టీవీ కూడా ఉంది రోయ్. ఓకే. డైనింగ్ రూమా? సూపర్. ఓకే. బాల్కనీ మామూలుగా లేదుగా. సూపర్. చాలా బాగుంది. ఓకే. నెక్స్ట్ వస్తున్నాను. చూపించు. బాత్రూమ్ Bathroom. బాగుంది. ఇంకో బాత్రూము. Double rooms. Door. డోర్ లేదు. అండ్ బెడ్రూమ్. Bedroom. ముందు మార్కెట్కి వెళ్ళి సిమ్ కార్డు డబ్బులు తీసుకోవాలి. చేతిలో రూపాయి లేదు. రాత్రి అలాగే వచ్చేసాం. అసలు రాత్రి ఏం జరిగిందో చెప్తాను. అండ్ వీసాకి ₹1,00,000 ఇచ్చాం. మంచమా అసలు ఏం జరిగిందో అన్నీ చెప్తాను. ముందే మార్కెట్కి వెళ్ళి కొంచెం సరుకులు 5 రోజులు ఉంటున్నాం కాబట్టి సామాన్లు అవి తెచ్చుకున్నాయి. రాజధాని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి అసలు ఏంటి అన్నీ చెప్తాను. ఓకే. ఫస్ట్ కార్డు పెట్టేసి డబ్బులు తీసుకుందాం. ఓకే. మొజాంబిక్ లక్ష్మీదేవి. సో చూస్తున్నావు కదా, ఇది మొజాంబిక్ లక్ష్మీదేవి. సో రూపాయలు కాదు, మెటికాస్ అని అంటారు. మొజాంబిక్ అండ్ మెటికాస్. సో మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే అంటే ఒక మొజాంబిక్ అండ్ మెటికా వచ్చేసి ₹1.40. అంటే ఇదే ఎక్కువగా ఉంది. అంటే ఇది ₹140 ఇప్పుడు ఇండియాలో ఇస్తే. మీకు అర్థమైందా? రూమ్ పక్కన ఏదో ఇది పెట్టారు. అదైతే చిన్న సంతలాగా పెట్టారు. ఫుడ్ అన్నీ అమ్ముతున్నారు. వెళ్ళి ఇప్పుడు సిమ్ తీసుకుందాం. సిమ్ తీసుకుంటే పని అయిపోద్ది. అసలు ఏం జరిగిందో చెప్తాను. వీసాకి ₹1,00,000 ఖర్చు అయింది. అది ఎలాగో కూడా చెప్తాను. ఫస్ట్ ఈ అమ్మాయి ఏంటంటే నాకు మీరు అందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికాలో పరిచయం అయింది. సో పరిచయం అయ్యేసరికి నేనేమనుకున్నానంటే అటు సైడ్ నమీబియా, అంగోలా అటు సైడ్ వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్తాను నెక్స్ట్ కంట్రీ అంటే నేను ఇది చూసేసుకొని జోహానెస్బర్గ్ వెళ్ళి నేను బోత్స్వానా వెళ్తాను అంది. నేను ఆల్రెడీ బోత్స్వానా తిరిగేశాను. స్పానిష్ వచ్చి కాబట్టి ఎందుకు బోత్స్వానాలో ఏముందో నేను చూశాను. అంత ఏం లేదు. మొజాంబిక్ అయితే బాగుంటుంది. బీచ్లు ఉంటాయి, తర్వాత వేడిగా ఉంటుంది, నేషనల్ పార్కులు అబ్బో చాలా ఉన్నది. ఇంకా నీకు పోర్చుగీస్ కూడా వచ్చు కదా అన్నావు, బాగుంటుంది. బోత్స్వానా ఏం బాగుంటుంది అని చెప్పి అమ్మాయి తరగానే అవునా అన్నది. మరి వీసా అంటే నీకు పెరు పాస్పోర్ట్స్కి వీసా నెరవేలు, నేను వీసా అప్లై చేసాను నాకు వచ్చేస్తుంది అన్నాను. ఓకే అయితే అన్నది. అంత బాగానే ఉంది. వీసా నాకు క్యాన్సిల్ అయిపోయింది. ఆన్లైన్లో అప్లై చేసిన అది క్యాన్సిల్ అయిపోయింది. మా ఫ్రెండ్ ఏమన్నారంటే నువ్వు ఎంబసీకి వెళ్తే 2 నిమిషాల్లో ఇచ్చేస్తారు, జస్ట్ డబ్బులు ఇచ్చేస్తారు అన్నారు. అయితే ఎంబసీకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సేమ్ ఇక్కడ కూడా 15 రోజులు పడుతుంది కానీ గ్యారంటీ లేదు, కానీ ఈ అమ్మాయికి కూడా వీసా కావాలని బాంబు పేల్చారు. మన ఆన్లైన్లో వీసా అరైవల్ ఉందంటే తీసేశారు అన్నారు. ఓడి అమ్మ అంటే ఈ అమ్మాయి నేను రాను అంది. అయితే అక్కడ ఒక చిన్న లింక్ దొరికింది. జస్ట్ 15,000 మనిషికి ఇస్తే 30,000 ఇస్తే జస్ట్ అరగంటలో పాస్పోర్ట్ వీసా వచ్చేస్తుంది. అదే ఆ సెట్టింగ్ దొరికింది. నేను అన్నాను మనకు వచ్చేస్తుంది కదా ఇంకెందుకు వెళ్దాము అని అన్నది. నాకేంటంటే అమ్మాయి తోడు ఉంటుంది కదా, కంటెంట్ వస్తుంది, తోడు ఉంటుంది, రూములు తీసుకుంటే ఖర్చు మిగులుతుంది, నా బాధలు నావి. అయితే 15,000 ఇచ్చేసాము. అరగంటలో వీసా వచ్చేసింది. తర్వాత రోజే మేము బస్సు పెట్టుకొని బయలుదేరిపోయాం మొజాంబిక్ దేశానికి. అయితే మొత్తం పొద్దున్న వచ్చేసరికి బస్ డ్రైవర్ ఏమన్నారంటే బాబు ఇది వీసా కాదు, వీసా వేరేగా ఉంటుంది అన్నారు. మరి ఇదేంటి అంటే ఇది కన్ఫర్మేషన్ లెటరు, వీసా వచ్చినట్లు, కానీ బార్డర్లో ఇస్తారు ఇవ్వకపోతారు అనేది గ్యారంటీ లేదు అన్నారు. మళ్ళీ ఇదేకర్ ఫిట్టింగ్ అంటే అదంతే. మా బస్సులో అందరికీ వీసాలు ఉన్నాయి, అందరికీ పాస్పోర్ట్లు, మీ ఒక్కరికే ప్రాబ్లము. మీకు బార్డర్లో 1 గంట 2 గంటలు 3 గంటలు చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు వాళ్ళకి కూడా అలాగే చేశారు. మీకోసం మేము బస్సు ఆపం, మేము వెళ్ళిపోతాం, మరి చూసుకోండి, బార్డర్లో మిమ్మల్ని వదిలేస్తాం పర్వాలేదా అన్నారు. ముందు బార్డర్కి వెళ్ళి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఓకే ఎక్కేసాం. ఎక్కాను కానీ నా మనసులా లేదు. ప్రాబ్లము అమ్మ అలాగన. బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చాక సౌత్ ఆఫ్రికా స్టాంపింగ్ ఎగ్జిట్ స్టాంప్ పడిపోయింది ఇద్దరికీని. అరగంట అయిపోయింది, బేగా అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళాము. మళ్ళీ మొజాంబిక్కి వెళ్ళాము. చెక్ మొత్తం అంతా కూర్చోబెట్టారు. అరగంట లైన్లో ఉండేసరికి వీళ్ళు వచ్చారు. అమ్మ పక్కన ఉండండి అమ్మ మీ ఇద్దరు అని అన్నారు.
మేము ఇద్దరం పక్కన ఉన్నాము. ఆఫీసర్ వచ్చాడు అమ్మాయి ఎక్కడికి అంటే మొజాంబిక్. ఇదేంటి అంటే మాకు ఇచ్చింది బిజినెస్ వీసా, సెట్టింగ్ అలాగుంది. ఏజెంట్ ఏం చెప్పాడంటే జీడిపికల వ్యాపారం అని చెప్పండి అని అన్నారు. జీడిపికల క్యాషనెట్ ట్రేడింగ్ కోసం వెళ్తున్నాము అని అన్నాను. అవునా, ఎక్కడ ఉంటున్నారు అన్నారు. ఎక్కడ ఉంటున్నాము, ఎన్ని రోజులు ఉంటాం, ఇదిగా ఉన్నారు, రిటర్న్ టికెట్ అన్నీ తీసి చూపించాను. మాకు ప్రింట్అవుట్లు కావాలన్నాడు. ఉన్నాయి కదా అంటే లేదు, ప్రింట్అవుట్ కావాలి బిజినెస్ వీసా కోసం అని అన్నారు. మాకు తెలీదు, టూరిస్ట్ వీసాకి అయితే అక్కర్లేదు అంటే బిజినెస్ వీసాకి కావాలి. చోటు ఫిట్టింగ్ డబ్బులు లంచం కావాలి. అలాగ ఈ అమ్మాయికి పోర్చుగీస్ వచ్చు, కొంచెం స్పానిష్ పోర్చుగీస్ సిమిలర్ కదా, ఇది పోర్చుగీస్ సామ్రాజ్యాలు కదా. వెళ్ళింది ఒక ఆఫీసర్కి చెప్తే మాట్లాడితే ఆడు సెట్టింగ్ చేశాడు, ఇచ్చాడు. మొత్తం గంట అయింది, అప్పటికి గంటన్నర అయిపోయింది. తీసుకొచ్చాడు, మొక్కని చూపిస్తే అటు తాల్చాడు ఇటు తాల్చాడు, ఇలా అలా 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 శాంతి వచ్చేట అలా చేస్తూనే ఉన్నాడు. చేశాక మీరు పే చేయాలి వీసాకి అన్నాడు. అవునా, అదేంటి మేము ఆల్రెడీ ఇచ్చాం కదంటే అది కాదు, ఇది అసలైన పేమెంటు, స్టిక్కర్ వీసా పడుతుంది అని అన్నాడు. ఈ అమ్మాయి నేను వెళ్ళిపోతాను అన్నది. ఫస్ట్ ఈ అమ్మాయి వీసా చేశాడు, అంటే ఫోటోలు అవి తీసుకున్నాడు. అమ్మాయి కదని చెప్పి వెళ్ళిపోతుంటే వద్దు ఎందుకు, ఎంత కదా 35,000 అని అన్నాడు కదా, 35,000 రూపాయలు దరిద్రం ఎంత ములిగా ఇంక అన్నాను. కానిచ్చే నేను చూసుకుంటానంటే ట్యాప్ చేసేసాను, నాదే కార్డు మీరు చూస్తున్నారు కదా, ట్యాప్ చేశాను. 35,000 రక్తం చుక్కలు దిగాయి. 35,000 వచ్చేసాక వీసా ఇచ్చేశాడు. వీసా ఇచ్చేసాక నాది చేశాడు. నాది చేశాక నువ్వు కట్ట అన్నాడు. అదేంటి మీ ఇద్దరు కట్టినా 35,000 ఒక అమ్మాయికి, నీకు 35,000 అన్నారు. ఇదే ఎక్కడ గోళ. అప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతామన్నా అవ్వదు, ఆల్రెడీ ఈ అమ్మాయికి వీసా అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాం. 90 రోజుల వీసా అట, బిజినెస్ వీసా దిక్కుమాలది. 10 రోజులు, ఇక్కడ 5 రోజులే ఎక్కువ ఈ దేశానికి అంటే. ఇంకా నిండా ములుగునోడికి చలేమని పోతే పోయిన దరిద్రం ఎంతే, ఏ ముహూర్తాన్ని వచ్చామని చెప్పి నేను ఒక 35,000 70,000 అక్కడ 30,000 1,00,000 బొక్క. అసలు మనసులా లేదు. మొత్తానికి 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. మాకు వీసాలు ఇచ్చారు. బస్సు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మేము ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఇంకా ఆ రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఆడపిల్ల ఒకటి ఉంది, నేనంటే ఏదో సంకలనం ఆగుతాను. అప్పుడు వీసా ఆఫీసర్ని అడిగాము, బాబు ఈ రాత్రిప్పుడు మాకేం బస్సులు 100 కిలోమీటర్లు సిటీకి వెళ్ళాలంటే బార్డర్ నుంచి ట్యాక్సీ ఉంటుంది, పుణ్యం చూడమ్మా అంటే ఆడాడు ట్యాక్సీ సెట్టింగ్ చేశాడు. ఆడు వచ్చాడు. ఆడికి నేను చెప్పాను, ఇదిగో నా దగ్గర డబ్బులు లేవు, ఎమర్జెన్సీకి నా దగ్గర డబ్బులు ఉంటాయి, ఎప్పుడు ఒక $100 ఉన్నాయి. ఆడికి చూపించాను, డబ్బులు ఉన్నాయి, $100 ఇస్తాను, నన్ను తీసుకెళ్తామంటే ఓకే అన్నాడు. డబ్బులు చూసేసరికి ఈ ఆఫీసర్ గారు నాకు కొంచెం లంచం ఇయ్య అంటాడు. అక్కడ అంత దొబ్బేశారండి, నా దగ్గర ఏం లేవండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి అంటే ఆడు వాడుమొహం పెట్టుకుని వెళ్ళిపోయాడు. మొత్తానికి బండి బయలుదేరింది. అప్పుడు బండి బయలుదేరింది, ఇంకా లగేజ్ చెకింగ్, అంటే బోర్డర్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు లగేజ్ చెకింగ్ చేస్తారు. టూరిస్టులం కదా, ఎంతో కొంత వస్తుంది, సచ్చినోడికి వచ్చిందా కట్నంలోనే లాస్ట్ పత్తాపారం. బ్యాగ్ తీయు, ద్రోణులు తీయు, అది ఇది దేవుడికి నిజంగా మీకు తెలీదు. నా ఆఫ్రికాలో ప్రధాన ప్రాబ్లమ్ కంటెంట్ తీయడం కష్టం. ఫ్రెండ్లీ కెమెరా కాదు, కెమెరా ఎత్తితే ఎవరు ఒప్పుకోరు, ఇబ్బంది, పోజులతో ఇబ్బంది. దానితో డ్రోన్ నా దగ్గర ఉంది. డ్రోన్ ఆఫ్రికాలో ఎవరు క్యారీ చేయరు, నేను క్యారీ చేస్తాను. ఎన్ని తలనొప్పులతోని అసలు ఆ రాత్రి మనసు ప్రశాంతంగా లేదు, బయటపడ్డం అదే అలా జరిగింది. ఎనీవే వచ్చాం కాబట్టి మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి బీచ్లు ఉన్నాయి, సిటీ బాగుంటుంది, పోర్చుగీస్ సామ్రాజ్యాలు అన్నీ మీకు చూపిస్తాను, ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, తిరిగి రేపు మంచి ఎక్సలెంట్ వీడియోలతో కలుసుకుందాం ఈ మొజాంబిక్ దేశంలో. ఓకే, ఉంటాను, బాయ్ బాయ్, జై హింద్.